వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ వేరియబుల్ మాస్ సిస్టమ్కి న్యూటన్స్ ఈక్వేషన్ అనేది ఎలా రాయాలి. ఓకే, ఇప్పటివరకు మనం జనరల్గా ఫిజిక్స్లో ఇప్పటివరకు జరిగిన టాపిక్స్ అన్నింటిలో కూడా మాస్ని మనం కాన్స్టెంట్గా తీసుకున్నాం. జనరల్గా మాస్ అనేది కాన్స్టెంట్ కాకుండా మాస్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటే విత్ రెస్పెక్ట్ టు టైం, అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది ఎలా డెరైవ్ చేస్తాము, ఎలా అప్లై చేస్తాము అనే దాని గురించి ఇప్పటి క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, కమింగ్ టు ద టాపిక్ హియర్, న్యూటన్స్ ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ మాసివ్ బాడీ. అంటే ఒక బాడీకి ఉన్నటువంటి మాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్, అంటే చేంజ్ అవుతుంది అని అర్థం. వేరియబుల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ చేంజింగ్. ఏం చేంజ్ అవుతుంది? ఒక ఆబ్జెక్ట్ ఉన్నటువంటి మాస్ అనేది చేంజ్ అవుతుంది whenever it is moving with a constant amount of velocity. ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఎలా ట్రావెల్ అవ్వాలి? కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవ్వాలి. ఈ కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నప్పుడు మాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటే అప్పుడు మనకున్న ఈక్వేషన్ అనేది న్యూటన్స్ ఈక్వేషన్ F = dp/dt అనేదని ఎలా రాస్తారు అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ F bar is equal to dp bar by dt. It is a vectorial notation. It is a vectorial notation. As మనకి momentum is equal to mass into velocity, ఈ mass into velocity సబ్స్టిట్యూట్ చేస్తే F bar is equal to d/dt of, it is a time derivative of m into v bar. ఇప్పుడు ఇక్కడ we are now writing the corresponding magnitude. So magnitude F is equal to d/dt into mv. It is nothing but time derivative అని పిలుస్తాం. టైం డెరివేటివ్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ చూడండి, మాస్ వేరియబుల్, v అనేది కాన్స్టెంట్. ఇట్లా టూ వేరియబుల్స్ లాగా, అంటే టూ ఫంక్షన్స్ అనేవి తీసుకునేటప్పుడు దానికి డెరివేటివ్ని ఎలా రాయాలి అంటే, అకార్డింగ్ టు ద మ్యాథమెటిక్స్ d/dx ఆఫ్ uv is equal to u into dv/dx plus v into du/dx. ఈ డెరివేటివ్ అనే దాన్ని మనం రెండింటికి అప్లై చేస్తున్నాం. డెరివేటివ్ని రెండింటికి అప్లై చేస్తున్నాం. సో దట్స్ వై హియర్ m into dv/dt, m into dv/dt plus v into dm/dt. Now as we taken that velocity is constant, means velocity అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఏదైనా ఒక కాన్స్టెంట్ కి డెరివేటివ్ చేస్తే దట్ ఈస్ జీరో. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ జీరో. సో ఈ రెండింటిని అప్లై చేసుకుంటూ యాజ్ అవర్ మాస్ ఈస్ వేరియబుల్, speed or velocity is constant. So now our first term is becoming 0. So as v is constant, the final equation F is equal to v into dm/dt. Okay, అదే F is equal to ma అనే డెరివేషన్ చేసేటప్పుడు ఏం చేసాం మనం? F is equal to d/dt of mv. As we treated mass is constant, initially mass constant తీసుకొని dv/dt. Time derivative of velocity is called acceleration. So F is equal to ma అనే ఈక్వేషన్ ని మనం డెరైవ్ చేసాం. బట్ నౌ టాపిక్ ఈస్ వేరియబుల్ మాస్. మాస్ మారుతూ ఉంది. ఎప్పుడైతే మాస్ మారుతుందో అప్పుడు ఆ మాస్ అనే దాన్ని వేరీ చేస్తున్నప్పుడు దానికి మాత్రమే డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం, ట్రీటింగ్ దట్ అవర్ స్పీడ్ ఆర్ వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ F is equal to v into dm/dt. ఓకే, దీనికి సంబంధించిన ఒక స్మాల్ అప్లికేషన్ చూడండి. What is the application here means, for suppose a water jet is coming through a pipe. ఒక వాటర్ జెట్ అనేది పైప్ లో నుంచి ఇలా ట్రావెల్ అవుతుంది. ఈ ట్యూబ్ ఆఫ్ ద పైప్ దగ్గర how much amount of force it is going to be exerted, ఎంత ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తుంది అనేది మార్చుతున్నాం, ఐ మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ క్వాంటిటీ, ఈ ట్యూబ్ లో నుంచి బయటకు వచ్చేటటువంటి మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది లేదా వాటర్ అనేది చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. సో దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ దట్ A is
area of cross section of pipe. Okay, V is speed of fluid. Now for suppose the travel distance is x is changing with respect to time. Now from our known formula that density is equal to mass by volume kada, density కూడా mass by volume, mass is equal to density into volume, density into volume లో density of fluid అనేది change అవ్వదు. So now our equation F is equal to V into dm by dt is becoming as d by dt of rho into V. Rho into V means volume. As density constant got to bring it outside. Rho into V is velocity or speed. D by dt of V bar. Volume means nothing but area into the corresponding distance traveled or dimensionally the height or depth. Ikkada travel and distance x. So it becoming that rho a v into dx by dt. Rho a v into dx by dt. Position time to change అయితే ఏమవుతుంది, time derivative of position is called velocity and magnitude we are considering as speed. So it is v square. It is F is the force exerted at the opening end, means at the end of the tube, that is F is equal to rho a v square. This is the beautiful application of variable mass system. Okay, so ఇటువంటి యూస్ఫుల్ కాన్సెప్ట్స్ని, యూస్ఫుల్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మీరు మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ సింబల్ని ఆల్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.